నమస్తే, వెల్కమ్ టు పీపుల్ ఫోరం డిబేట్. నేను ప్రహర్షిణి. శత్రువును పడేయాలంటే ముందు అతడి బలహీనతలను తెలుసుకోవాలి, వాటిపై కొట్టాలి, అప్పుడు పడగొట్టాలి. ఇది యుద్ధతంత్రం. ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములా పనిచేస్తోంది. ప్రస్తుతం ఏపీ సర్కార్ పెద్దలు అనుసరిస్తున్న వైఖరి ఇలానే ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వమంటూ అద్భుతమైన స్పీచ్ ఇచ్చిన పవన్ ను ఢీకొట్టేందుకు వైసీపీ అధినేత తెర వెనుక మంత్రాంగం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. తమ్ముడిని కంట్రోల్ చేసేందుకు, అన్నయ్యను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కొత్త పొత్తులు పొడిస్తే అధికారం ఎక్కడ చేజారుతుందో తెలియని స్థితిలో ఉన్న అధికార పార్టీ అన్నయ్యతో ఆట మొదలుపెట్టింది. మరి చిరుత గేమ్స్ ఎలా ఉంటాయి? జగన్ చేతిలో చిరు కీలుబొమ్మ. అన్నయ్య చెప్పినట్లు తమ్ముడు వింటాడా? 2009 ఫలితాలు రిపీట్ అవుతాయా, లేక 2014 రిజల్ట్స్ మళ్లీ వస్తాయా? ఈ అంశాలపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్ ఏర్పాటు చేసింది. ఇందులో మనతో పాటు మాట్లాడేందుకు అనలిస్ట్ జయరాం గారు ఉన్నారు. అలాగే జనసేన నుండి మట్టి వెంకటేశ్వరరావు గారు, టీడీపీ నుండి రమేష్ గారు, బీజేపీ నుండి పక్కా సత్యనారాయణ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం అనలిస్ట్ తో మాట్లాడదాము. జయరాం గారు, పవన్ స్పీచ్ తర్వాత పొత్తులపై రాష్ట్రంలో విపరీతమైన చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి పొత్తులు పొడిచేనా? ఏ పార్టీల మధ్య పొత్తులుండే అవకాశం ఉందంటారు? నేను ఆ రోజు నుంచే చెప్పాను, జగన్ లోపల ఒక తెలియని సన్నని భయం మొదలైంది. ఆ భయానికి రూపం లేదు, కానీ దానికి త్వరలోనే ఒక రూపం వస్తుంది, దాంట్లో ఒక గేమ్ స్టార్ట్ అవుతుందని చాలా క్లియర్ గా చెప్పేశాను. అది నిజమవుతుంది. అంటే జగన్ మాట్లాడేది, జగన్ ప్రవర్తించేది రాజకీయాలతో ముడిపడదు, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసేది మనసుతోని, ప్రజలతో ముడిపడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే రాజకీయాలు ఒక కొన్ని సామాజిక వర్గాలను, కొంత అవసరతలను, అక్కలను బట్టి బిహేవ్ చేస్తుంది, కానీ మనసు చేసే పని మనుషులతో ముడిపడి ఉంటుంది. ఒక చిరంజీవి గారితో ఒక్కరితో అది జగన్ తెలుసుకోవాలి. జగన్ కావాల్సింది ఏంటంటే చిరంజీవి గారితో కనుక ముడిపడి ఉన్నట్టు, చిరంజీవి గారి కనుక జగన్ ఆ లెవెల్లో ప్రయారిటీ కనుక ఇచ్చినట్టు, చిరంజీవి గారిని కనుక ఆ లెవెల్లో జగన్ చిరంజీవి మధ్యలో అంత ప్రేమ ఉన్నట్టు, చిరంజీవి గారు వెళ్ళి వచ్చిన తర్వాత భీమ్లా నాయక్ విషయం లోపల ఈ ఇబ్బందులు వచ్చేది కావు. అంటే భీమ్లా నాయక్ విషయం ఒక్కడి విషయం లోపల, ఒక్క సినిమా విషయంలోనే కార్పొరేటివ్ వ్యవస్థ పూర్తిగా గుర్తుకొచ్చేసి కార్పొరేటివ్ వ్యవస్థ అనేది ఉండకూడదు, ఒక సినిమా విషయం లోపల ఇలా అలా ఉండకూడదు, కొన్ని కండిషన్స్ బయటకు వచ్చాయి. అదే లేవు మనకు. అంటే ఇక్కడ పవన్ విషయం లోపల తెలియని సన్నన భయం అనేది వైసీపీ పార్టీలో మొదలైంది, అలా నో డౌట్. ఇక్కడ పవన్ విషయంలో ఎందుకు మొదలైంది అంటే, నేను ఆ విషయం కూడా చెప్పేస్తాను. పవన్ ఇన్ని రోజులు చేసిన రాజకీయ నాయకుడిగా కాదు, ఇప్పుడు పరిపూర్ణం చెందిన రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ పద్ధతిలోనే అంశాల మీద పోరాడుతున్నారు పవన్. వ్యక్తుల మీద కానీ, లేకపోతే పార్టీల మీద కానీ, పార్టీలో ఉండే నాయకుల మీద పోరాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంశం మీద జాలలో అంశం ఉంది, దాని విషయం చాలా క్లియర్, అది కావాలి. ఆ విషయంలో మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చేసి అమరావతి ఇష్యూ ఉంది. అమరావతి ఇష్యూ అది వ్యక్తుల విషయం కాదు, ఇష్యూ మీద. అంటే ఇష్యూ బేస్ తీసుకొని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ ఇష్యూ బేస్ అనేది జనం లోపల ఒక వ్యక్తిని నాయకుడిగా చేస్తుంది. అంటే నాయకుడు అనేవాడు సమస్య నుంచి పుట్టుకొస్తాడు తప్పితే నాయకుడు పుట్టిన తర్వాత సమస్యలు పుట్టాడు. ఈ విషయం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే ఒక సమస్య నుంచి నాయకుడు పుట్టుకురావాలి. అంటే ఇక్కడ జాదర్ల విషయం కానీ, అమరావతి విషయం కానీ, ఇక్కడ భూముల విషయం కానీ, అనేక సమస్యలు. ఇక్కడ ఎప్పుడు కూడా ఈ మధ్య కాలం లోపల పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా సమస్యల మీద పోరాడుతున్నాడు, సమస్యలను ప్రజల ముందు తీసుకొస్తున్నాడు, సమస్యను ప్రజల ముందు పెడుతున్నాడు. కాబట్టి సమస్యను మాట్లాడేది ఒక పవన్ కళ్యాణ్ కాదు, ఎవరు మాట్లాడినా కూడా మనకు అన్న డౌట్ లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన అభినందిస్తాం, చంద్రబాబు నాయుడు చేసిన అభినందిస్తాం, పవన్ కళ్యాణ్ చేసిన అభినందిస్తాం. ఇప్పుడు వీళ్ళిద్దరు చేయలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు కాబట్టి చేస్తున్నాడు చెప్పి. అంటే సమస్య మీద, ఇక్కడ వ్యక్తుల మీద మాట్లాడతారు. ఇది పవన్ కళ్యాణ్ అభినందించాలి. ఇక్కడ ఇప్పుడు ఒకవేళ కనుక చిరంజీవి గారిని కలిసినంత మాత్రాన చిరంజీవి గారికి చెప్తే పవన్ కళ్యాణ్ వింటాడు అంటే, చిరంజీవి గారికి చెప్తే పవన్ కళ్యాణ్ వింటాడు. ఏం వింటాడు? తమ్ముడు ఇంటికి రా అంటే వస్తాడు, ఇక్కడ కూర్చోమంటే కూర్చుంటాడు, అవసరం అయితే కాళ్ళ దగ్గర కూర్చోమని కూర్చుంటాడు. ఎందుకంటే చిరంజీవి పైన, సురేఖ గారి పైన పవన్ ఉండే అభిమానం అలా. అది ఓన్లీ కుటుంబ. కానీ చిరంజీవి ప్రజల్లో ఒక్కడే కాదు కదా. ఇక్కడ 6 కోట్ల మంది జనాభా, ప్రతి ఒక్కరు చిరంజీవిగా భావిస్తే ప్రతి ఒక్కరు చిరంజీవికి అన్నదమ్ములనే భావిస్తారు. ఇక్కడ వీళ్ళందరి సమస్య ముఖ్యము, వీళ్ళందరి సమస్య పరిష్కరించడం ముఖ్యం, వీళ్ళందరి కోసం ప్రయత్నం చేయడం ముఖ్యం. ఇక్కడ చిరంజీవి గారికి
ప్రజలకు సంబంధం ఉందంటే 100% ఉంది. చిరంజీవి గారు ప్రజల కోసం పనిచేసే తమ్ముడిని ఇష్టపడతాడు తప్పితే అన్ని చేతులు కట్టుకొని కాళ్ళ కూర్చున్న తమ్ముడిని చిరంజీవి గారు ఇష్టపడతారని నేను అనుకోను. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ విషయంలో చిరంజీవి గారితో మాట్లాడిన మాటలు కానీ ఆ డిస్కషన్స్ కానీ ఇంకా నాకు గుర్తున్నాయి. తను మాట్లాడిన మాటల లోపల ఎప్పుడు కూడా ప్రజల అంశాలు ఆ సందర్భంలో పార్టీ ఫెయిల్యూర్ ఉండవచ్చు కానీ నా దృష్టిలో చిరంజీవి ఫెయిల్యూర్ కాదు. పార్టీ విషయం లోపల అనేక మంది అంటే కర్నూలు సాగుకు అనేక కారణాలుగా ప్రజారాజ్యం కూలిపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. అది చిరంజీవి తప్ప నేను అనుకోను. చిరంజీవి ఆ విషయం లోపల అనేక మంది తప్పిదాలు ఉన్నాయి కానీ దాన్ని ఇక్కడ మనం జోడించి చూడలేము. కానీ చిరంజీవికి ఉన్న పవన్ కళ్యాణ్ ఉన్న బంధాన్ని కూడా ఇక్కడ ఈక్వాలిటీ అని నేను అనుకోను. వాళ్ళ బంధం అనేది నిరంతరమైంది, నిస్సంకోచమైంది. కానీ ప్రజల బంధం అనునిత్యమైంది, ప్రతిక్షణము అనుబంధంతో ఇక్కడ. కాబట్టి ఈ బంధం ఆ బంధం ఏది ముఖ్యం అంటే రెండు ముఖ్యమే అంటారు. మరి ముఖ్యం ప్రజలతోనే పనిచేసే అనుబంధాన్ని పవన్ కళ్యాణ్ కోరుకుంటాడు. అది కోరుకోవాలని నేను కూడా కోరుకుంటాను. ఓకే, జనసేన నుండి మట్టి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. వెంకటేశ్వర గారు, 2014 ఫార్ములాను రిపీట్ చేసే అవకాశం ఉందంటారా? బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే విజయం తథ్యమంటారా? నమస్కారం అమ్మా. నమస్తే సార్. మీకు మన తోటి ప్యానల్ లో ఉన్న సభ్యులకి అట్లా విధంగా 99 వీక్షలందరూ కూడా నమస్కారం, శుభ సాయంకాలం. ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ప్రజారాజ్యం అనేటువంటి సౌధం యొక్క పునాదుల మీద నుంచి ఆవిర్భవించిందే జనసేన పార్టీ. జనసేన పార్టీ మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా జనసేన పార్టీ తొలి ఆవిర్భావం 2014 నుంచి ఈ రోజు వరకు కూడా పబ్లిక్ టాక్స్ లో గాని ప్రైవేట్ టాక్స్ లో గాని ఏదైతే జనసేన పార్టీ ఉద్భవించడానికి కారణం ప్రజారాజ్యం యొక్క పునాదులని స్పష్టం చేశారో, ఇక్కడ చిరంజీవి గారితో గాని వారి వదినగా సురేంద్ర గారి భార్య సురేఖతో గారు గాని వారికి మా నాయకుడికి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదంటే ఒక అన్నా తమ్ముడు కన్నా కూడా ఒక తల్లి బిడ్డ, ఒక తండ్రి బిడ్డ లాంటి అన్యోన్యమైనటువంటి కుటుంబం, మెగా కుటుంబం. ఆ సంబంధాలు ఆ బంధాలు అవి అంతవరకే. అంచేతనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీకి వచ్చిన తర్వాత, జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈ రోజు వరకు కూడా చిరంజీవి గారు ఏ సందర్భంలో కూడా జనసేన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం కాకుండా జనసేన పార్టీకి తన యొక్క పూర్తి సంపూర్ణ సహకారాలు అందిస్తాననేటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. అంతేకాకుండా చాలా తెలివిగా ఇలాంటి ఒత్తిళ్లు వస్తాయనేటువంటి ఎంచేతంటే వాళ్ళ సంకుచితమైనటువంటి రాజకీయ నాయకులు, సంకుచితమైనటువంటి ప్రభుత్వాధినేతలు ఉన్న పరిస్థితిలో ఎంతో దూరదృష్టితో చిరంజీవి గారు తన రాజకీయాలకు దూరం ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారిని కలిశారో, ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక సినిమా ఇండస్ట్రీ పెద్దగా వారు సినీ సమస్యల పైన, సినిమా కార్మికుల సమస్య పైన, డిస్ట్రిబ్యూటర్ల సమస్య పైన, అదేవిధంగా ఎగ్జిబిటర్ల సమస్య పైన వారు ఒక పెద్దన్నలాగా నడుం కట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తే వెంటనే లీకులు వదిలేసి వారు ఏదో పార్లమెంటు సభ్యులుగా ప్రయత్నం చేస్తున్నారనేటువంటి లీకులు వదిలినటువంటి వైనం మనం చూసాం. వెంటనే వీటినన్నింటినీ గ్రహించి చిరంజీవి గారు నిర్హేతుగా నేను రాజకీయాల్లోకి రాను, నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు అని ఎప్పుడైతే చెప్పారో, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా వృధా ప్రయాస. ఆయన ప్రయత్నం చేస్తారు. ఎంచేత ప్రయత్నం చేస్తారంటే 2009లో జనసేన పార్టీ వల్లనే, ప్రజారాజ్యం పార్టీ వల్లనే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సుపరిపాలన అని చెప్పుకున్నారో అంత సుపరిపాలనలో కూడా ప్రజారాజ్యం పార్టీ ఆ రోజున లేకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చేదనేటువంటి విశ్లేషకులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, రాజకీయాల అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చెప్పేటువంటి విషయం. అదేటువంటి ఫార్ములా, అదే ఫార్ములాని ఈ రోజున విప్పటం కేంద్రంగా ఒక రాజకీయ ప్రకంపనాలను సృష్టించినటువంటి ఆవిర్భావ సభలో మా అధినేత ప్రవచించినటువంటి పలుకులు కానీ, మా యొక్క శ్రేణుకు చేసినటువంటి దిశ నిర్దేశం చేసినటువంటి విధానాన్ని కానీ చూసినట్లయితే జనసేనాని ఒక పరిపక్వత చెందినటువంటి రాజకీయ నాయకుడుగా కాదు, రాజనీతిజ్ఞుడిగా ఈ రోజున మా జనసేన పార్టీ శ్రేణులకి దిశ నిర్ధారణ చేయటమే కాకుండా అటు ప్రతిపక్షాలని లేదు అధికార పక్షాన్ని, ప్రధాన ప్రతిపక్షాన్ని కానీ
అధికార పక్షాన్ని కానీ ఆత్మరక్షణలో పడేసినటువంటి వైనమే కాకుండా, మీ అందరికీ తెలుసమ్మా, మనందరికి కూడా రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక నాయకుడు కానీ ఒక పార్టీ కానీ ఎప్పుడు కూడా ప్రజల్లో నానుతా ఉంటేనే, అంటే లైమ్ లైన్ లో ఉంటే అది ఎప్పుడు కూడా జనంలో నానుతా ఉండాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు విప్పటం వేదికగా చేసినటువంటి ఆ యొక్క ఏదైతే ఒక దిశ నిర్దేశం ఉందో, లేదైతే ఒక సందేశం ఏదైతే ఉందో, ఆ సందేశం వల్ల మాస్ రేట్లు అట్లా పెట్టినాయి. వెంటనే 3 సంవత్సరాల వరకు కూడా లెజిస్లేచర్ పార్టీ ఎందుచేతంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లెజిస్లేటరీ పార్టీ యొక్క నిర్ణయమే శిరోధార్యం ముఖ్యమంత్రికి కానీ, క్యాబినెట్కి కానీ, లేదంటే అసెంబ్లీకి కానీ. అలాంటి లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని ఎప్పుడో 2019లో వారు గెలిచిన తర్వాత వారిని సిఎల్పి లీడర్ గా ఎన్నుకోవటానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని సిఎల్పి లీడర్ గా ఎన్నుకోవటానికి సమావేశమైనటువంటి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఈ రోజున వెంటనే విప్పటంలో జరిగినటువంటి సభ వెంటనే మరలా వైఎస్ఆర్సీపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయటం. ఆ సమావేశంలో మేము ఎక్కడైతే ఒక నిర్దేశం చేశామో మా నిర్దేశం ప్రకారం ప్రతిపక్షాలన్నీ ఏకమైతే మన పరిస్థితి ఏంటనేటువంటి ఆందోళనతో, అభద్రతా భావంతో వారు మంత్రులకి దిశ నిర్దేశం చేయటమే కాకుండా ఎమ్మెల్యేలను కూడా ప్రతి ఇంటికి వార్డు వాలంటీర్లతో, గ్రామ సచివాలయం సెక్రటరీతో, ప్రతి సెక్రటరియట్ కి వారంలో 2 సార్లు ఏదైతే మీరు విజిట్ చేసి మన యొక్క పరిపాలన ప్రజలకు చెప్పాలనో లేదా ప్రజలతో మమేకవాలనేటువంటి ఏదైతే వారి నినాదం ఉందో, ఖచ్చితంగా అధికార పక్షంలో కూడా జనసేన యొక్క సందేశం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొని రావటమే కాకుండా వారు ఇచ్చినటువంటి సందేశం బీజేపీ రోడ్ మ్యాప్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. అధికార పక్షంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును మేము ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చడానికి ఒప్పుకోవటం లేదు. అధికార పక్షంలో ఉన్నటువంటి ఓటు బ్యాంకును కూడా ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేర్చుకోకుండా చేశామో అప్పుడు ప్రభుత్వం ఈ రోజున ఒక నవరత్నాల పేరిట గాని, సోకాల్డ్ సంక్షేమ పథకాల పేరుతో గాని ప్రజలకి విచ్చలవిడిగా బఠానీలు పంచినట్టు డబ్బులు పంచి చేసే ఒక్క నిమిషం చేసేటువంటి ఏర్పాటు చేసుకునేటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంకు నుంచి కూడా మేము కొంత ఓటు బ్యాంకుని మేము వెనక్కి తీసుకొచ్చేటువంటి విధంలో మా ప్రయాణం సాగేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఈ రాష్ట్ర ప్రయోజనాలనే ఎవరైతే ఈ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం ముందుకు వస్తారో అలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకుంటాం అనేటువంటి, భవిష్యత్తులో పొత్తుల గురించి ఆలోచిస్తాం అనేటువంటి ఒక సంకేతం ఇచ్చిన పరిస్థితుల్లో, అదే విధంగా తను జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, జనసేన ప్రభుత్వంలోనే ఈ అప్పుల రాష్ట్రాన్ని ఆదాయం సంపద సృష్టించే రాష్ట్రంగా తయారు చేస్తామని షట్సూత్ర పథకాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో జనసేన యొక్క అడుగులకి అధికార పక్షం భయపడుతుంది అంటలో ఎలాంటి సందేహం లేదు. ఆ మేరకే వెంటనే మంత్రులు గాని, మన సత్తెనపల్లి ఎమ్మెల్యే గారు గాని, అందరు మంత్రులందరూ కూడా కేబినెట్ లో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కూడా, పార్టీలో ఉన్న కాపు నాయకులు, కేబినెట్ లో ఉండే కాపు మంత్రులందరూ కూడా ముందుకొచ్చి వారికి ఏదైతే అభద్రతా భావం ఉందో, వారు ఏదైతే అనుకుంటున్నారో, భయపడుతున్నారో ఆ భయాన్నంతా కూడా మాటల్లో అక్కసుగా వెళ్ళగక్కి పైన మనం చూస్తున్నామంటే ఖచ్చితంగా జనసేన అని తన యొక్క ఆవిర్భావ సభ సందేశం మాత్రం సూపర్ హిట్ అంటలో మాత్రం ఎలాంటి సందేశం లేదమ్మా, ఎలాంటి సందేహం లేదమ్మా. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. బీజేపీ నుండి పక్క సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. బీజేపీని రోడ్ మ్యాప్ ఇవ్వాలంటూ ఓవైపు పవన్ అడుగుతున్నారు, కానీ పవన్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే తాము జనసేనతో కలుస్తాము అన్నట్లుగా బీజేపీ అంటున్నట్లు వినిపిస్తోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఈ రోడ్ మ్యాప్ అంటే ఏంటి, అందులో ఏముంటుంది, ఎందుకు పవన్ రోడ్ మ్యాప్ అడుగుతున్నారు, దీనివల్ల ఏంటి యూజ్ ఏంటి, ఉపయోగాలు ఏంటి? ముందుగా మీకు ప్యానల్ ఉన్న వారికి టీవీ 999 టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలండి. నమస్తే అండి. అంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో 2014కి తెలుగుదేశం ఒక పక్క, మరొక పక్క ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈ తోటి జనసేన బయట నుండి మద్దతు ఇస్తూ 2014లో వైసీపీపై వ్యతిరేకంగా మనం విజయం సాధించాము.
2014 నుండి 2019 వరకు జరిగినటువంటి విషయాల తర్వాత వైసీపీ ఒక పక్క వచ్చింది, జనసేన విడిగా పోటీ చేసింది, బీజేపీ విడిగా పోటీ చేసింది, తెలుగుదేశం విడిగా పోటీ చేసింది. ప్రజలు 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ కట్టబెట్టి 22 మంది పార్లమెంట్ సభ్యులతోటి ఈ రాష్ట్రంలో ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు, అవి ఆశ్రిత పక్షపాతము, బంధుప్రీతి, తమ వర్గానికి సంబంధించిన విషయం, రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాక్షేమం అనేటటువంటి పాయింట్లు, ప్రజాస్వామ్య సూత్రాలు పాటించుకునేటువంటి ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు మొత్తం అన్ని పార్టీలు కూడా ఆయనపై ఈ యొక్క వ్యతిరేకతను క్యాష్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇటువంటి క్రాస్ రోడ్స్ ఉన్నటువంటి సమయంలో జనసేన బీజేపీ ఒక కూటమిగా, తెలుగుదేశం ఒక పక్క, వైసీపీ ఒక పక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రాజకీయమైనటువంటి పరిస్థితుల్లో రోడ్ మ్యాప్ అనేటటువంటి పాయింట్ వచ్చింది. ఈ రోడ్ మ్యాప్ అనేటటువంటి దానికి ఎలా ఉందంటే, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ నలుగురిని, త్రిమూర్తుల్లో ముగ్గురు అనుకుని పొరపాటున ఇద్దరిని ఏదో ఒక ఏళ్ళు చూపించినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈ రోడ్డు మ్యాప్ ని వాళ్ళకి నచ్చినట్టు అనుభవించుకుంటున్నారు. ఆయన చెప్పినటువంటి విషయం, మా దగ్గర ఉన్నటువంటి క్లారిటీ ఏంటంటే, రోడ్డు మ్యాప్ అనేటటువంటి పాయింట్ వచ్చినప్పుడు వారు అన్న మాట ఏంటంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వము, దీనికోసం బీజేపీ యొక్క రోడ్డు మ్యాప్ చూస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వము అంటే దాని అర్థం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటాం, సిపిఐ సిపిఎంలు కలుపుకుంటాం అనేమో ఒక ఆయన చెప్తారు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందా అని ఒక రకంగా చెప్తున్నారు. ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, రోడ్డు మ్యాప్ ఓటు చీలము అంటే దాని అర్థం ఈ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం మేమే అనేటువంటి భావన నిర్మాణం చేసి ప్రజల యొక్క ఓటు మిగిలినటువంటి పార్టీలు పోకుండా మా దగ్గర రావడం అన్నదే దీని యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం. దీనికి తాజా ఉదాహరణ మీకు మొన్న యూపీ ఎన్నికలు చెప్తాం. బీజేపీ ఒకటి ఒక పక్కన ఉంటే మొత్తం కాంగ్రెస్ ఒక పక్క, బీఎస్పీ ఒక పక్క, సమాజ్వాదీ ఒక పక్క, ఇవన్నీ కూడా పోటీ చేస్తున్నారు. బీజేపీ ఓట్ని కన్సాలిడేట్ చేసుకుని మళ్ళీ రెండోసారి పవర్ లోకి రావడం జరిగింది. ఈ కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్ ఏదైతే ఉన్నదో దానికి రాజకీయ పార్టీలతో ప్రమేయం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశంతో కలిస్తే తప్ప రాజకీయం మారదు, ఇటువంటి భావన కాదు. ప్రజలకి ఒక ప్రభుత్వం మీద కానీ, ఒక పార్టీ మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ నమ్మకం వస్తే ఆ నమ్మకం ఆధారంగా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీనికి మీకు నేను 2-3 ఉదాహరణలు చెప్పగలను. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత 77లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అసలు క్యాండిడేట్ లేడు అవుతున్నా. చరణ్ సింగ్ కానీ, లేదా అటల్ బిహారీ వాజ్పేయి కానీ, చంద్రశేఖర్ కానీ, వీళ్ళెవరో జార్జి ఫెర్నాండెస్ గానీ కాదు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత వల్ల జనతాను ఎన్నుకోవాలని ప్రజలు అనుకున్న తర్వాత, జయప్రకాష్ నేతృత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ కి ఆయన మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా రావడం జరిగింది. అదే రకంగా 89లో మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు 89లో ఓడిపోయినప్పుడు ఆ వేళ ఎన్టీ రామారావు గారికి పోటీగా పలానా వ్యక్తి అనే పేరు లేదు. ఆ ప్రభుత్వ వ్యతిరేకతకి ఆ వేళ ప్రజలు టీడీపీకి వ్యతిరేకంగా ఓటేశారు. తర్వాత చెన్నారెడ్డి గారు, తర్వాత జనార్దన్ రెడ్డి గారు, అలా వరుసగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో మళ్ళీ ఆ రెండో శకం కూడా ముగిసింది. అంటే ప్రజల వ్యతిరేకత భావన వచ్చేటటువంటి పరిస్థితుల్లో జనసేన అన్నటువంటి మాటను చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. ఓటు చీలనివ్వము అంటే పాయింట్, మేము ప్రత్యామ్నాయం, మాకే ఈ రకమైనటువంటి అవకాశం ఇవ్వండి అనేటువంటి పాయింట్ వారు అడగడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ ఏమిటంటే, భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ స్థాయిలో కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాల్లో రాష్ట్ర స్థాయిలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి 1-2 ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, జాతీయ స్థాయిలో అఖిల భారత స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయం. దానివల్ల రాష్ట్రంలో కొంత ఇబ్బంది ఉంది. ఈ ఇబ్బంది మీద జనసేన తన యొక్క వాయిస్ ఓపెన్ చేసింది. ఈ యొక్క ఒప్పందంలో వారు కొన్ని విషయాలు ప్రతిపాదించి ఉండొచ్చు ఢిల్లీ పెద్దల దగ్గర. మనకున్నటువంటి అండర్స్టాండింగ్ ప్రకారం కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు వదిలేయండి, దాన్ని మేము రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో మేము దీన్ని జాబితాలో చేసుకుంటాం మరి పూర్వం. లేదా కేంద్రం నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క నిధుల విషయంలో, లేదా అమరావతికి సంబంధించిన విషయంలో వారికి ఒక స్పష్టమైన అభిప్రాయం. దాని మీద కొన్ని అదనపు నిధులు ఏమైనా కేటాయించమని కోరుండొచ్చు. ఇటువంటి రోడ్డు మ్యాప్ విషయంలో వారు అడిగారు తప్ప, ఆ రోడ్డు మ్యాప్ రాజకీయపు రోడ్డు మ్యాప్, అది అభివృద్ధి రోడ్డు మ్యాప్ అనేటటువంటి క్లారిటీ లేకుండా దీన్ని పూర్తిగా తీసుకెళ్లి రాజకీయానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అదే రకంగా కేవలం ఇదేదో కాపు సామాజిక వర్గానికి చెందింది కాబట్టి వాళ్ళంతా కూడా వస్తారనేటువంటి యోచన, ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడమే వాళ్ళ రూలింగ్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. రూలింగ్ పార్టీ తరం ఎంతసేపు ఏం చేస్తుందంటే, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ పార్టీలు లేవు కాబట్టి వీరందరూ కూడా గుమ్ముకూడేటటువంటి పరిస్థితి ఉంది, మాకు ప్రత్యామ్నాయం లేదు అనేటటువంటి భావన నిర్మాణం చేయడం కోసం ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ డిస్టర్బెన్స్ ట్రాప్ లో మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పడుతున్నారు. కానీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ రాష్ట్రంలో జనసేన బీజేపీ యొక్క ఏదైతే టైఅప్ ఉందో ఆ టైఅప్ ఆధారంగానే మేము రాబోయేటటువంటి ఎన్నికల్లోకి వెళ్తాం.
తెలుగుదేశం తోటి మాకు సంబంధించినటువంటి పొత్తుతో నిమిత్తం లేకుండా ఈ విషయాన్ని అనేక మార్లు మేము దీన్ని ప్రస్తావించడం జరిగింది. మాకు సంబంధించిన విషయాల్లో కేంద్రానికి సంబంధించినటువంటి ఈ రాష్ట్ర అబ్జర్వర్ కూడా మాకు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి జనసేనాలని మేము కన్ఫర్మ్ చేసేటటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం అనేటువంటి విషయం కూడా ఆ విషయం కూడా వారికి క్లారిఫై చేయడం జరిగింది. అయితే ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాల కాలం. ఈ సంవత్సర కాలంలో అనేక రకాలైనటువంటి విషయాలు ఈవెంట్స్ అనేవి కూడా జరగబోతున్నాయి. తెలుగుదేశానికి సంబంధించిన నాయకత్వం వారికి సంబంధించినటువంటి విషయాల్లో టేకప్ చేసేటువంటి పరిస్థితి కానీ, లేదా ఇవాళ తెలుగుదేశమైన రాష్ట్రంలో అధికార మార్పిడి జరిపిన తర్వాత ఒకే రకమైనటువంటి పాలన సాగుతోంది. కాబట్టి ఈ విషయాన్ని జనసేన బీజేపీ టైప్ తీసుకెళ్తుంది. ఇవాళ రాష్ట్రంలో 2014 నుంచి 2019 దాకా ఏ రకమైన పాలన సాగిందో అదే పరిస్థితి జరుగుతుంది. ఆ వేళ ఏ సామాజిక వర్గం ఇబ్బంది అన్నారు, వాళ్ళు అదే సామాజిక వేరే సామాజిక వర్గం ప్రాతినిధ్యం వస్తుంది. ఆ వేళ అవినీతి అంటే వాళ్ళు అదే అవినీతి, ఆ వేళ ఇసుక మాఫియా అంటే వాళ్ళు అదే ఇసుక మాఫియా, ఆ వేళ మద్యం మాఫియా అంటే అదే మద్యం మాఫియా, ఆ వేళ కేంద్ర ప్రభుత్వ పథకాలకు వారు చంద్రన్న పథకాలు పెట్టుకుంటే వాళ్ళు జగనన్న పథకాలు పెట్టుకుంటారు. కాబట్టి ప్రభుత్వం మారింది తప్ప ఇందులో దీనికి సంబంధించిన పరిపాలనలో మార్పేది. ఈ పరిపాలనలో మార్పు పోనీ ఇంకా అదనమైనటువంటి తప్పులు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాళా తీసి కేంద్రం ఈ యొక్క సంపద సృష్టించేటటువంటి యోచన లేకుండా అనేక రకాల పరిస్థితులు చేస్తారు. రాజకీయంగా ప్రత్యర్థుల్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి కోసం అక్రమంగా కేసులు పెట్టే పరిస్థితి, వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఇవన్నీ కూడా చేపట్టే పరిస్థితి. అదే రకంగా అభివృద్ధి అనేటటువంటి పాయింట్ ఇక్కడ ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యత్యాసంలో మా యొక్క కూటమి ప్రజాబాహుళ్యంలోకి అటు తెలుగుదేశం అయినా ఇటు వైసీపీ అయినా ఒకే రకమైన భావనలో వెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ జనసేన మీ ముందుకు రాబోతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసేటటువంటి పరిస్థితి ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఈ రోడ్ మ్యాప్ అనేటువంటి పాయింట్ మీరు ఆ రకంగా తీసుకోవాలి తప్ప ఇది రాజకీయ పరమైనటువంటి రోడ్ మ్యాపా లేకపోతే దీని ఎందుకంటే భాష్యాలు చాలా ఈ మధ్యకాలంలో నేను ఒక 5-6 డిబేట్లకి వెళ్తే అన్ని చోట్ల కూడా ఇదే వస్తుంది. ఎవరితో తెలుగుదేశానికి కలవనెవరు జనసేనాని ఇండైరెక్ట్ గా దాన్ని ప్రపోజ్ చేస్తున్నాం. ఈ రకంగా కలిపి పరిస్థితి. కాబట్టి ఈ రకమైనటువంటి యోచనతో మేము వెళ్తున్నాం, మీ ద్వారానే తెలియజేస్తాం. ఓకే జయరాం గారు, ఇప్పుడు అందరూ అడుగుతున్నట్టుగానే అసలు బీజేపీ టీడీపీ పొత్తు ఉంటుందా ఉండదా, మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారా చేయరా అన్నది ఒక సందిగ్ధంగానే ఉంది. ఎందుకంటే అది దగ్గర చేశాక మళ్ళీ రిలీజ్ చేస్తారు, రివీల్ చేస్తారని కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఎంతవరకు న్యాయం చేసింది? అసలు జనసేన ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది? ఈ విషయంలో క్లారిటీ మిస్ అవుతుంది. ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది? బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది? ఎందుకు కలిసి పోటీ చేయాలనుకుంటుంది? మీకు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏపీ ఇప్పుడు మిత్రులు బీజేపీ మిత్రులు అయితే యూపీని కంపేర్ చేస్తారు. యూపీలో మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, గెలిచాము. యూపీలో ఉంది. యూపీ ప్రణాళిక వేరు, ఏపీ ప్రణాళిక వేరు. యూపీకి ఏపీకి జమీన్ ఆత్మ అనుకున్నంత పాటు దానికి దీనికి కంపారిజన్ లేదు. ఇక్కడ ప్రాక్టికాలిటీగా కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ చరిష్మాతోని బీజేపీ కనిపిస్తుంది తప్పితే బీజేపీకి ఇక ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ఇక్కడ లేదు. మనం ఒకవేళ కనుక అలా కంపేర్ చేసినా కూడా మనకు <2%. ఈ <2% తోనే ఇక్కడ అంత పెద్ద మాట మనం అనాల్సిన పని లేదు. ఇక్కడ రూట్ మ్యాప్ అనేది ఒకవేళ ఆగండి. జయరాం గారు ఒక్క నిమిషం. అన్ని అంశాలను మనము మోసుకెళ్ళలేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కు పూర్తి స్వేచ్ఛ రావాలి. పవన్ కళ్యాణ్ కు పూర్తి స్వేచ్ఛ రావాలి అంటే ఏ విధంగా అంటే పూర్తి స్థాయి లోపల బీజేపీ పార్టీ కోఆపరేట్ చేయాలి. ఎక్కడైతే ఉంది విజయ లోపల దాని విషయంలో పూర్తి క్లారిటీ ఇంతవరకు ఇవ్వలేదు. కన్ఫ్యూజన్ లోనే పెట్టింది బీజేపీ. ఆ రూట్ మ్యాప్ అనేది దాన్ని కన్ఫ్యూజన్ నుంచి క్లియర్ చేయమని చెప్తున్నారని ప్రజలు అనుకుంటే తప్పులేదు. ఒకవేళ కనుక మీరు పార్టీలు కాదు అనుకుంటున్నారు, సమస్యను కూడా పరిష్కరించాలి కదా. ఇక్కడ సమస్య ఉంది, ఆ సమస్య వైపు మన పరిష్కారం ఏ స్థితిలో ఉంది, ఎంతవరకు వచ్చిందని ఒకటి. అమరావతి ప్రజలు అహర్నిశలు కృషి చేసి దాన్ని నిరంతరం ఉద్యమం లాగా చేస్తున్నారు. అమరావతి జగన్ మూడు ప్రాంతాలుగా విభజించేసింది. మూడు ఏరియాలలో ఎక్కడైతే రాజధాని పెట్టాలనుకున్నాడో అది రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర లోపల పెట్టుకోవాలనుకున్నాడు. సో దాని విషయం లోపల దాన్ని పట్టుకొని పోతారా అంటే దాని విషయం మనకు ఇంతవరకు కూడా ఎలాంటి క్లారిటీ లేదు. చాలా క్లియర్ క్లారిటీ రావాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ అనేక సమస్యల పైన ఇక్కడ డే బై డే కొత్త సమస్యలుగా మాట్లాడుతున్నారు. ఆ సమస్యల పైన కలిసి రావడంతో పాటు ప్రజల్ని మమేకం చేయడం చాలా కీలకం. ప్రజాదరణ పొందడం, ప్రజల్ని మమేకం చేయడం. ఇక్కడ ప్రజాదరణ ఏదైతే నిరంతరంగా నిస్సంకోచంగా పవన్ కళ్యాణ్ ఉంది, ఆ పవన్ కళ్యాణ్ ఉన్న ప్రజాదరణను ఇంకా మల్టిప్లై చేయాల్సిన బాధ్యత బీజేపీలో ఉంది.
ఇప్పుడు బీజేపీ ఏదైతే ఉందో ఇక్కడ పార్టీల అంశాల విషయంలో మాట్లాడకుండా ప్రజాదరణ లోపల సమస్యలు ప్రజలకు తీసుకెళ్లే విషయం లోపల ఇక్కడ ఏ విధంగా ఉంది? నిన్న కాక ఒక సింపుల్ విషయం చెప్తున్నా. బీజేపీ మోడీ గారు చెప్పినట్టు తల్లిని కాదని బిడ్డను వేరు చేసినట్టుగా ఏపీ నుంచి తెలంగాణ విడదీశారు అని చెప్పింది. ఒకవేళ కనుక అది నిజమైతే, అదే కనుక చిత్తశుద్ధి ఉందంటే ఇక్కడ తల్లి ఒంటరిగా తల్లిని మళ్ళీ ఏ విధంగా మీరు ఆలన పాలన చూస్తున్నారు? అక్కడ ఉండే బిడ్డలు ఒంటరిగా, ఇప్పుడు ఆంధ్ర ప్రజలు చాలా ఒంటరిగా ఉన్నారు చెప్పాలంటే, వాళ్ళ నిస్సంకోచంగా ఇస్తున్నట్టు. అక్కడ రాజధాని విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఉక్కు కర్మాగార విషయంలో కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నారు. మరి అన్ని విషయాల్లో మళ్ళీ మీకు క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం లోపల స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం జరగదు. సమస్య పరిష్కరిస్తే స్టేట్మెంట్ ఆటోమేటిక్ వస్తాయి, ఒక్కటి కాదు 100 స్టేట్మెంట్లు వస్తాయి. కానీ ఒక స్టేట్మెంట్కే పరిమితం అయ్యే విధంగా ఉండకూడదు. ఇక్కడ సమస్య మీద పవన్ కళ్యాణ్ కొట్లాడుతున్నాడు, స్టేట్మెంట్ బీజేపీ ఇస్తుంది. ఇక బీజేపీ స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రాన ప్రజల్లో ఉన్న ఆకలి చల్లారదు, కన్నీళ్లు ఆగవు. ఇక్కడ ఆకలి తీరాలే, కన్నీళ్లు ఆగాలంటే సమస్యకు పరిష్కారం జరగాలి. పరిష్కార దిశగా ఎప్పుడైనా ఎక్కడైనా బీజేపీ ప్రయత్నం చేసిందా? చేస్తే ఉక్కు కర్మాగార విషయంలో ఎలాంటి ప్రయత్నం చేసింది, అమరావతి విషయంలో ఎలాంటి ప్రయత్నం చేసింది, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల విషయంలో ఎలాంటి ప్రయత్నం చేసింది అంటే వీటన్నింటికి $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇంకొక విషయం, ఒకవేళ కనుక కాదు మనం అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ ఎవరితో కలిసి పనిచేయాల్సిన పని లేదు, ఓన్లీ బీజేపీతో మాత్రం కలిసి పనిచేయాలి. బీజేపీతో కలిసి పనిచేస్తే బీజేపీకి ఉన్న స్ట్రెంత్ ఎంత, దాన్ని ఏ విధంగా మనం ఓట్ల రూపేణ తెలుసుకోగలము అనే విషయం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పొత్తుల గురించి పవన్ కళ్యాణ్ క్లియర్ గా చెప్పలేదు, పొత్తుల గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. ఒకవేళ అనివార్యంగా అలాంటి పరిస్థితిలో ఏర్పడినట్టు అవుతే, పొత్తులు కనుక పెట్టుకోవాల్సిన వచ్చినట్టు అవుతే నిరభ్యంతరంగా నిస్సంకోచంగా ఏదైతే ఓటు చీలిపోకుండా ప్రజా సమస్యల మీద అన్నిటినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చేసి పొత్తులు పెట్టుకోవాల్సిన అది డెఫినెట్ గా ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకున్న బలహీనలేంది, మనకున్న బలమేంది చాలా కీలకం. శత్రువు బలహీనతలే మన బలం అనుకుంటే కుదరకపోవచ్చు. శత్రువు బలహీనత బలంగా కావచ్చు, బలం బలహీనత కావచ్చు. రాజకీయాలలో శాశ్వతమైన శత్రువులు ఉండరు, శాశ్వతమైన మిత్రులు ఉండరు, ఇలా డౌట్ ఏం లేదు. కానీ ఇలాంటి సమయం లోపల పొత్తుల గురించి మాట్లాడకంటే సమస్యల గురించి మాట్లాడి సమస్యల మీద ఫైట్ చేసి సమస్యలకు పరిష్కారం చూపించగలిగితే ఆంధ్ర ఏపీలో ఉన్న ప్రజలకు కానీ, ఏపీలో ఉన్న సమస్యలకు కానీ, ఏపీలో ఉన్న ఇబ్బందులు కానీ నెరవేర్చినట్టు డెఫినెట్ గా రానున్న రోజులలో బీజేపీ కీలకంగా మారుతుంది అని అనుకుంటాం. కానీ సమస్యలకు పరిష్కారమే చూపకుండా, సమస్యల వైపే ఊసెత్తకుండా, సమస్యల చుట్టూ ఏదో తిప్పుకుంటూ వచ్చినట్టే ఇక్కడ యుద్ధం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. తన శ్రమ వృధా పోకుండా బీజేపీ చూసుకోవాలి, ఒడిసి పట్టుకోవాలి. ఇప్పుడు ఒక్క రకంగా చెప్పాలంటే సినిమా డైలాగ్ కాదు, ఇట్స్ ఫ్యాక్ట్. నీ చేతిలో పవన్ కళ్యాణ్ అంటే బీజేపీ తుపాకీలో బుల్లెట్ ఉంది, ఆ బుల్లెట్ ను సమస్య మీద కాల్చాలి తప్పితే వేగ కాల్చినంత మాత్రం ప్రయోజనాలు ఉండవు అనేది. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాము. టీడీపీ నుంచి రమేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం అండి రమేష్ గారు. మీ ఆడియో ఒక్కసారి మాట్లాడండి, ఆడియో అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. 2014 ఫార్ములాను రిపీట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే విజయం తథ్యం అంటారా? మరి వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోబోతుంది? ప్యానెల్లో ఉన్న అందరికి కూడా, అలాగే 99 టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా అందరికి నమస్కారం, చెప్పండి. అభినందనలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తులు విషయం పైన వైసీపీ ప్రభుత్వము అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలను ఎండగట్టే విధంగా ఒంటరి వాణ్ణి చేయాలని చెప్పి వైసీపీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే జనసేన ఒంటరిగా పోటీ చేయించాలని ఒక పథకం ప్రకారము వాళ్ళ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రులు కానీ వైసీపీ అంతా కూడా ఒక పథకం ప్లాన్ చేస్తుంది. దీనికి పీకే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఏదో పీకేదేం లేదు, పీకే వచ్చి ఎందుకంటే అయిపోయింది, ఒక్క ఛాన్స్ అని వచ్చి
ఆంధ్ర రాష్ట్రాన్ని అల్లకొల్లలో చేశారు. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 26 మంది చనిపోతే ఇంతవరకు దిక్కు మొక్కు లేదు. దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ రోజు వైరస్ చంద్రబాబు నాయుడు గారు హయాంలో 2019లో ఇలా చేశారు, అలా చేశారు, అది కొన్నారు, ఇది కొన్నారు. ఏం కొన్నామో చెప్పండి. అది కొన్నాము లేకపోతే సాఫ్ట్వేర్ కొన్నాము, ఏం కొన్నారు? నిన్న వెంకటేశ్వర గారు, బి వెంకటేశ్వర గారు అప్పుడున్న చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ నిన్న క్లియర్ చేశారు. ఏమని? అలాంటిది ఏమి జరగలేదు ఆంధ్రప్రదేశ్ లో 2019లో 2015 నుంచి 2019కి చంద్రబాబు గారి హయాంలో అలాంటిది పెగాసస్ సాఫ్ట్వేర్ గురించి చెప్తున్నారు, చేయలేదు అని చెప్పారు. అలాగే ఇలాంటి రెచ్చగొట్టే విధంగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్ లో 72 లక్షల మంది సభ్యత్వం గల పార్టీ మాది. ఈనాడు దాదాపు 80 లక్షలు అవ్వచ్చు. ఇప్పటికీ 72 లక్షల మంది పార్టీ సభ్యత్వం గల పెద్ద పార్టీ. పొత్తులు అనేది మాకు సహజమేనండి, ఎప్పటి నుంచో ఉన్నాయి పొత్తులు. అది ఎన్టీ రామారావు అన్నగారు 83 నుంచి ఇప్పటి వరకు కూడా పొత్తులు ఉంటానే ఉంటాయి. ఏ పార్టీ వచ్చినా స్వాగతం పలుకుతాం. మేము పొత్తులు పెట్టుకునేది కరెక్టేను. పొత్తులు లేకుండా ఎప్పుడు గెలవలేదు. కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు. విష ప్రచారం చేసినప్పటికీ కూడా పొత్తులు తప్పనిసరిగా ఉంటాయి. జనసేన కూడా వస్తే మేము స్వాగతం పలుకుతున్నాం. అంతేగాని ఏదో జనసేన ఒంటరిగా పోటీ చేయించాలా, తెలుగుదేశం పార్టీ ఏదో దెబ్బతీయాలి, ఈ రాష్ట్రంలో ఏం దెబ్బతీసే పరిస్థితి లేదండి. ఎందుకంటే చెత్త మీద పన్ను ఎప్పుడు వేశారో ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలంతా గమనిస్తున్నారు. తారాన్ని ఇచ్చడిగా అమ్ముకుంటూ ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తుంది. ఆ అప్పుల కోసం హైదరాబాద్ అనేక ఇప్పుడు అమరావతిలో చంపేశారు, పోలవరాన్ని చంపేశారు, పోలవరం నిధులు లేవు, డైవర్షన్ పాలిటిక్స్. అసెంబ్లీలో తెలుగుదేశం సభ్యులు మాట్లాడుతుంటే సస్పెండ్ చేయటం ఇంత దుర్మార్గంగా ఉందండి. ఈ దుర్మార్గాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాకినాడలో ఇంటి పన్ను కట్టలేదని వాళ్ళ ఇంటికి తాళాలు వేయటం ఇంత దుర్మార్గం అండి. ఏమైనా ఉందండి? అసలు ప్రజలంతా కూడా చూస్తున్నారు. సిగ్గు శరం లేదు. అసెంబ్లీలో ఏదో మాట్లాడుతూ ఉంటారు. మన మంత్రి గారు నారాయణ స్వామి గారు ఏం చండాలంగా మాట్లాడుతున్నారండి. ఏం చండాలంగా అసలు చూస్తుంటే సిగ్గుపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ మంత్రులు కానీ ఈ విధంగా ఉంటుంటే వైసీపీ మంత్రులు ఆయన నారాయణ స్వామి గారు మాట్లాడే మాటలకి అందరూ నవ్వుకుంటున్నారు. రమేష్ గారు ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు విషయం ఏంటంటే చిరుతో జగన్ మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. మరి తమ్ముడిని ఒంటరిగా ఎన్నికలకు వెళ్లేలా చూడాలంటూ రాయబారాలు జరుపుతున్నారనేసి వినికిడి. ఇందులో వాస్తవం ఎంత అంటారు? అయితే అవ్వచ్చు. అయితే మాత్రం జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. అయితే అవ్వచ్చు. మేము మాత్రం తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ వచ్చినా స్వాగతం పలుకుతాం. మాకు పొత్తులు మొట్టమొదటి నుంచి కూడా 82, 83 నుంచి కూడా ఇప్పటికి వరకు పొత్తులతోనే మేము పార్టీ బీజేపీతో మేము గతంలో కూడా కలిసి పనిచేశాము. మేము ఏనాడు కూడా బీజేపీ పోలవరానికి నిధులు ఇవ్వకపోయినా, రైల్వే జోన్ కి నిధులు ఇవ్వలేదు, ఏంటి అమరావతికి నిధులు ఇవ్వలేదు బీజేపీ. అలాగే ప్రత్యేక హోదా కానీ కనీసం ఇవ్వలేదు. ఈ పొత్తులు అనేది జనసేన కలిసి వస్తే కలుపుకున్నకి మేము సిద్ధంగానే ఉన్నాం. ఎలాంటి లేదు. పవన్ కళ్యాణ్ గారుని ఒంటరి వాణ్ణి చేయాలని వైసీపీ వేస్తున్న పథకంలో మాత్రం ఆ ఉచ్చులో పడవద్దని చెప్పి జనసేన నాయకులకు, జనసేన సైనికులకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఓకే, మట్టి వెంకటేశ్వరరావు గారు, జగన్ చెప్పినట్లు చిరంజీవి వింటారా? చిరంజీవి ఏమైనా జగన్ చేతిలో కీలుబొమ్మనా అంటే ఏమంటారు? ఇందాకనే చెప్పేశాను కదా, చిరంజీవి గారు ఈ రాష్ట్రంలో ఒక అపరిచితమైనటువంటి ప్రజల్లో మన్నలను పొందినటువంటి ఒక మెగాస్టార్. అంతేకాకుండా ఒక నటుడిగానే కాకుండా
ఒక క్యారెక్టర్ ని స్వయం కృషితో బిల్డప్ చేసుకున్నటువంటి మహానుభావుడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గారి మాట వింటూ ఇంకోటి ఉంటూ లేదు. మరి అయితే ఇప్పుడు చిరంజీవి జగన్ యొక్క భేటీ దేనికి ప్రాధాన్యతను సంతరించుకుంది? అసలు దేని గురించి మాట్లాడుంటారు? కేవలం సినిమా ఇండస్ట్రీని, ఆంధ్ర రాష్ట్రంలో సినిమా పరిశ్రమని కాపాడటానికి, సినిమా పరిశ్రమ మీద కొన్ని లక్షల మంది జీవిస్తున్నారు. వాళ్ళ యొక్క జీవితాల్ని వాళ్ళ జీవితానికి భద్రత కలిగించడానికే చిరంజీవి గారు సినీ పరిశ్రమ తరఫున పెద్దన్న పాత్రగా తీసుకుని అవమానాలు పొందినా కూడా సినీ పరిశ్రమ ఏదైతే కళామ తల్లి ముద్దు బిడ్డగా, ఏ కళామ తల్లి వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఈ పరిస్థితికి చేరుకున్నారో దానికోసం వెళ్ళారు. కానమ్మా రాజకీయాలు ఎట్టి పరిస్థితులను చాలా నిర్లిప్తంగా వారు ఎప్పుడో చెప్పేశారు, నేను రాజకీయాల్లో ఉండను. అంతేకాకుండా నేను మొట్టమొదటి చెప్పానమ్మా, జనసేన పార్టీ అనేది ప్రజారాజ్య సౌధం యొక్క పునాదుల నుంచి ఆవిర్భవించినటువంటి పార్టీ. ఈ పార్టీని ఎవరు కూడా ప్రభావితం చెయ్యలేరు. ఏదైనా వారికి ఆశ ఉండొచ్చు, అధికార పక్షం వాళ్ళకి ఆశ ఉండొచ్చు. 2009 ఎన్నికల్లో వారు ప్రజారాజ్యం వల్ల అత్యవసర మార్కులతో 35 మార్కులతోనో పాస్ అయినటువంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారని చెప్పుకున్న వాళ్ళు అత్యవసర మార్కులతోనే వాళ్ళు పాస్ అయిన, వాళ్ళ నాన్నగారు పాస్ అయినటువంటి ఆ యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో చిరంజీవి గారిని ఉపయోగించో, లేకపోతే జనసేనాని యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీసో, లేదా జనసేనాని యొక్క సినిమా మూలాలను దెబ్బతీసో వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఎంత మాత్రం ఫలించవమ్మా. ఇంకోటి చెప్తున్నాను తల్లి, ఇదేంటంటే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ అనేది అది చాలా కాంప్రహెన్సివ్. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అన్వయించుకుంటున్నారు. ఇవాళ సోషల్ మీడియాలో మనం చూసినట్లయితే ఈ రోడ్ మ్యాప్ ద్వారా అసలు బీజేపీ యొక్క నిజమైనటువంటి పరిస్థితి ఏంటో కూడా బయట పెట్టారు అనేటువంటి ఆలోచనతో ఒక సోషల్ మీడియాలో కొంత ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రోడ్ మ్యాప్ అనేది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్రాన్ని సంపద సృష్టించే రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం, అట్లా అభివృద్ధి కోసమే కాకుండా రాజకీయాలలో భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ పట్టి పీడిస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ అనే గ్రహణాన్ని తొలగించాలి అనేటువంటి ఒక మేధో మదనంలో పుట్టినటువంటి ఆలోచనే ఈ యొక్క బీజేపీ రోడ్ మ్యాప్ అనేది చాలా స్పష్టంగా. ఎందుకంటే ఇది కాంప్రహెన్సివ్ మ్యాటర్. ఎవరు ఏ విధంగా అన్వయింపజేసుకున్నా దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజునున్నటువంటి అధికార పక్షం కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ ఈ ఇద్దరు కూడా గళమెత్తి ఆంధ్ర రాష్ట్ర సమస్యలను మాట్లాడలేనటువంటి వైనవాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజున ఏదైతే ఒక ప్రచారం ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని విమర్శిస్తుంది. కానీ కేంద్రం దగ్గరికి వచ్చేటప్పుడు ఆ పరిస్థితి లేదే, పార్లమెంట్ లో ఆ పరిస్థితి లేదే. ఇది ప్రజలు గమనిస్తున్నారే. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో కూడా ఒక క్లారిటీ అనేది ఆ యొక్క రూట్ మ్యాప్ లో ఉంది. ఇది కూడా మేము తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే విధంగా చూసినట్లయితే ఈ రోజున ఈ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాల్ని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక అంశాలు పొందుపరచబడి ఉన్నాయి. ఆ యొక్క అంశాలని కూడా మేము సాధించుకోవాల్సిన పరిస్థితి ఉంది. రైల్వే జోను, విశాఖ ఉక్కు, ఇలా ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే మన గొప్ప ముఖ్యమంత్రి, ఘనత వహించినటువంటి మన ముఖ్యమంత్రి గారు రాజధాని లేని రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా, గతంలో రాజధాని ఏదో ఉందో అక్కడ కూర్చుని ఆయన రాజధాని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు అనేటువంటి మాట ఏదైతే అనిపించుకున్నారో అది నిజంగా ఈ రోజున కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క ప్రజల యొక్క దౌర్భాగ్యం అనేటువంటి ఆలోచన, దౌర్భాగ్యం అంటంలో ఎలాంటి సందేహం లేదమ్మా. రెండేంటంటే ఇవాళ మీరు అనొచ్చు బీజేపీ పార్టీతో మీరు ఎందుకు గుర్తు పెట్టుకున్నారు అనేది. ఒక్క విషయం మాత్రం సుస్పష్టంగా చెప్తాం. ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఈ దేశంలో విచ్ఛిన్నకర శక్తుల్ని అణచివేయాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ శక్తుల్ని, భాషా మతం ప్రాతిపదికగా ఈ ఏదైతే విచ్ఛిన్నకర శక్తులు, విభజన శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నింటినీ అణచివేయటానికి ఆ రోజున పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏ విధమైతే ప్రధానమంత్రిగా యాక్సెప్ట్ చేసామో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకే
భిన్నత్వంలో ఏకత్వం సాధించేటువంటి ఆలోచనతో ప్రధానిగా చేశాము. ఈ రోజున మన ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక 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 సంపన్నమైనటువంటి ఒక భద్రతమైనటువంటి దేశంగా ఆవిర్భించడమే కాకుండా ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క సార్వభౌమత్వం సర్వసత్తాక ప్రజాస్వామ్య రాజ్యంగా మనం నిరూపించుకోవటమే కాకుండా ఇవాళ ప్రపంచ దేశాల్లో ఈ COVID-19 లో ఉన్నటువంటి మన యొక్క మెడిసిన్ ద్వారానే ప్రపంచానికి మనం ఒక దిక్సూచిలాగా ప్రయాణం చేశాం. ఇవాళ యుద్ధంలో నిన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పారు, భారతదేశం యొక్క విధానాలు, భారతదేశం యొక్క విదేశాంగ విధానం అయితేనేంటి, భారతదేశం యొక్క ఒక వారికి ఉన్నటువంటి విధానాలను ఒక స్థిరమైనటువంటి విధానాలతో, ఒక ఆచరణాత్మక విధానంతో వారు ముందుకు వెళ్ళేటువంటి విధానం నిజంగా హ్యాట్స్ అప్ అని పక్కన మనకు ఎవరైతే శత్రువుగా భావించేటువంటి దేశానికి ప్రధానమంత్రి మనం ఇచ్చేశారండి. అలాంటి నాయకత్వం. అంతేకాకుండా ఈ రోజు మనం చూసినట్టయితే ప్రధాని మోడీ గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి 2014 నుంచి ఈనాటి వరకు జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా అప్రహతితంగా విజయ పరంపరలు కొనసాగించు అన్ని యొక్క పెంచేస్తుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విజయం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విజయం అంటే మాట్లాడినటువంటి విషయం కాదు. ఎవరు ఏది అన్వయం చేసుకున్నప్పుడు కూడా అక్కడ రైతుల యొక్క ఉద్యమాన్ని అధిగమించి కూడా ఎందుచేతంటే రాజకీయాల్లో ఎవరు ఎత్తులు ఆడుకుంటాయి. అల్టిమేట్ గా ఇప్పుడు జగన్ గారు అయినా సరే లేదా ఇంకోళ్ళు అల్టిమేట్ ఫైనల్లీ బీజేపీ యొక్క పరిపాలన విధి విధానాలన్నీ నచ్చాయి కాబట్టి మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాము అంటున్నారు. లేదు, నచ్చామని కాదమ్మా, నాకున్నటువంటి మేము చెప్పాం, మేము వారితో సంధిలాగా ఉండి వారితో అనుసంధానంగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ పునర్విభజన చట్టంలో ఉపయోగించినటువంటి అన్ని యొక్క ఉపయోగాలు ఈ రాష్ట్రాన్ని సాధించాలి, పోలవరం సాధించాలి, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రాజధాని నిర్మించాలి. సో ఇవన్నీ తెలుగు ప్రజలకు రావాలి అంటే బీజేపీ మళ్ళీ పరిపాలన ఉండాలి, బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే మనకి నడుస్తాయి కాబట్టి మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు అంతే కదా. తమిళనాడులో మనం మట్టి వెంకటేశ్వర గారు రమేష్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు. చెప్పండి. మీరు అడగండి కదా ఏమండి. ఇప్పుడు బీజేపీ అధికారంలో రావాలంటున్నారు, బాగానే ఉంది, మేము కాదంటలేదు. అయితే ఏంటంటే అమరావతికి నిధులు లేదు. పోలవరం ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు అమరావతిని. మీరు అదే విన్నారా? నేను చెప్పింది అదే విన్నారు రమేష్ గారు? మీరు అదే విన్నారా? ఈ రాష్ట్రంలో వినాలి. ఏమండి, మేము అవుట్ సెట్ లో ఏమని చెప్పాను? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీతో రాష్ట్రంలో నడిచేటువంటి విధానం, కేంద్రంలో నడిచే ద్వంద్వ విధానాల్ని ఎండగడతాకే బీజేపీ ఏమి రూట్ మ్యాప్ ఇస్తుందో కూడా తేల్చుకుంటాక మేమని చెప్తున్నాం కదా. ఓకే, సత్యనారాయణ గారికి అవకాశం ఇవ్వండి. సత్యనారాయణ గారు ఇది అవ్వట్లేదు కదా, సత్యనారాయణ గారు కూడా వినాలి కదా. మా యొక్క ఆలోచన ఏంటంటే వారు వ్యతిరేకంగా వెళ్ళి గత 2014 బీజేపీకి వ్యతిరేకంగా సాధించారు. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకని మాట్లాడుతున్నారు. కానీ సత్యనారాయణ గారు ప్లీజ్ ఆగండి. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఇందాక స్టార్టింగ్ లో చెప్పినటువంటి విషయం మిత్రుడికి, జనసేన మిత్రుడికి అర్థం అవ్వలేదు. ఉత్తరప్రదేశ్ లో మేము గెలిచామన్న పాయింట్ కాదు, అవతల ఉన్నటువంటి ఓటు స్ప్లిట్ అవ్వకుండా ఉండేటటువంటి బాధ్యత బీజేపీ తీసుకుందని. దాని అర్థం అన్ని పార్టీలు పోటీ చేసిన ఓటు స్ప్లిట్ అవ్వకుండా తన ఓటు కన్సాలిడేట్ చేసుకుందనేటువంటి విషయం చెప్తే ఆయన ఏదో దృష్టిలోకి వెళ్ళిపోయి 2% ఉందా 3% ఉంది. 2% 3% కాదు, 90 తెలుగుదేశం ఓడికి 19% ఓట్లు పాయింట్ కాదు. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు ఇవాళ
ఒక్క విషయం మీద వైసీపీ తెలుగుదేశం ఒక మాట మీదకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారనే విషయంలో మట్టికి రెండు జెండాలు వేరేని, ఈ ఎజెండా మట్టికి ఒకటే. వీళ్ళకే పోలవరం నిధులు ఇవ్వలేదు, వాళ్ళకే పోలవరం ఇవ్వలేదు, వాళ్ళకే క్యాపిటల్ లేదు, వీళ్ళకే పాలిటల్. ఇప్పుడు ఎవరైనా నిర్మాణం చేసేది వాళ్ళ పోలవరం? ఎవరంటే 15 రోజులకి వాళ్ళు సమీక్ష చేసేది? ఎవరంటే మీకు క్యాపిటల్ ఇవ్వలేకపోయారు? క్యాపిటల్ పక్కన ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇవాళ ఓపెన్ చేశారు. మీకు ఎవరు ఓపెన్ చేశారు? అది ఎవరు మీకు ఐసీఎంఆర్ ఇచ్చింది? ఎవరు నిన్న కాకమన్న 20 ప్రాజెక్టులు అడిగితే 30 రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇచ్చింది? ఎవరు మీకు ఈ రాష్ట్రంలో వండుకున్నటువంటి నేషనల్ హైవేస్ అన్ని కూడా మీకు ఏర్పాటు చేసింది? 3 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే నిధులు 2024 నాటికి టార్గెట్ పెట్టి సాక్షాత్ నితిన్ గడ్కరీ వచ్చి రాష్ట్రంలో అనౌన్స్ చేసి వెళ్ళారా? మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి, మీరు పొట్టిన ఫైనాన్స్ కానీ, ఫైనాన్స్ కానీ, నరేగా కానీ, వీళ్ళు ఇచ్చేదాకా 33 రూపాయలు బియ్యంలో 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి వేల మంది పథకాలు పేరు పెట్టుకోవడమా? నాడు చంద్రన్న జగనన్న వేళ నిన్న కాక మనం నిర్మాణం చేసినటువంటి ఈ రాష్ట్రంలో దాదాపుగా యూపీ కంటే 3 రెట్లు చిన్నది మనం. అయినప్పటికీ మనకి ఇచ్చినటువంటి ఇళ్ళన్నీ 12 లక్షల ఇళ్ళు ఎవరికి ఇచ్చారు? ఆ ఏపీకి కాదా? ఇవాళ ఈ రాష్ట్రంలో రైల్వే లైన్ అప్గ్రేడింగ్ ఎవరు చేశారు? రాష్ట్రానికి కాదా? రాష్ట్రం చేయవలసినటువంటి పనులన్నీ కూడా అది తెలుగుదేశం చేసినటువంటి హోదా గురించి మాట్లాడారు, ప్రత్యేక ప్యాకేజీకి వెళ్ళాడు. ఆయన తెలీదా? వీళ్ళే చెప్తారు పెద్ద మేధావని అపర మేధావని. 3 సంవత్సరాల తర్వాత వారి నిర్ణయం తీసుకుని ప్రత్యేక హోదా కంటే నాకు ప్రత్యేక ప్యాకేజీ కావాలి, ప్రత్యేక హోదా ఏమైనా అభివృద్ధి, ఇవన్నీ కూడా మాట్లాడి ఆయన అంగీకరించి ఆయన కాన్స్టిట్యూషనల్ హెడ్ ఫర్ ద స్టేట్ ఆన్ ద డే ఆయనకి ఇచ్చారు. ఆ రకమైన నిధులతో వాళ్ళు ఇచ్చారు. ఎందుకు అవ్వలేదు ఈ పరిస్థితి? దాని మీద సమీక్ష లేదా? 55,000 కోట్లు 56,000 కోట్ల రూపాయలు ఇవాళ పోలవరం ప్రాజెక్టు మీకు టెండర్లు పిలిస్తే అంత కాదని చెప్పి ఇదే వైసీపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇందులో R&R ప్యాకేజీ కింద బోల్డెన్ తప్పులు జరిగిన ఎంక్వైరీ జరపమని చెప్తే ఇవాళ మళ్ళీ తెలుగుదేశం ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చినందుకు మళ్ళీ తెలుగుదేశం ఇచ్చిన ఆ 56,000 కోట్లు మాకేమని చెప్పి అడుగుతుంది. ఇక్కడ దోచుకోవడానికి కానీ లేదా డైవర్ట్ చేయడానికి కానీ 2 విధానాలు ఒకే పద్ధతిలో వెళ్తాయి. చంద్రబాబు నాయుడు చేసిన అదే నాకు ఒక మాట అన్నాను, పార్టీలు మారినాయి తప్ప ప్రభుత్వ పనితీరు ఒకే రకంగా పోతుంది. నాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ప్రోగ్రామ్ చేశారు, ఎవరు శాసనసభలో పార్లమెంటరీ భాష మాట్లాడటం మీరు మొత్తం ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవాళ మొత్తం అంతా కూడా మాట్లాడేటప్పుడు మీరు ఏం చేశారు? ఇవ్వాల్సినటువంటి నిధుల్లో కనీసం 10% నిధులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. సమయం అయిపోతుంది కాబట్టి సత్యనారాయణ గారు చివరిగా చూపించడం బీజేపీని టార్గెట్ గా చేసి ఈ 2 పార్టీలు ఈ రాష్ట్రంలో మమ్మల్ని ప్రజాబాహుళ్యంలో ఒక దెయ్యంలా చూపించి లేదా దేవతల్లాగా ఉద్ధరించడం కోసం మాట్లాడి ఈ విషయాలని మేము జనసేనతో రమేష్ గారు ఒక నిమిషం ఆగండి. రమేష్ గారు మా నాదల మనోహర్ గారు రమేష్ గారు ఒక నిమిషం ఆగండి. రమేష్ గారు ఒక నిమిషం ఆగండి. మిత్రులు వారు చెప్పారు ప్రపంచంలో వ్యాక్సిన్ గారు ఈ రాష్ట్రంలో మీకు మరణాలు ఈ దేశంలోనే రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు సత్యనారాయణ గారిని కన్క్లూజన్ ఇవ్వనివ్వండి, వారిని చెప్పనివ్వండి. సత్యనారాయణ గారు సింపుల్ గా చెప్పండి, టైం అయిపోతుంది. బీజేపీ తరపున మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? రోడ్ మ్యాప్ జనసేన గారు వాళ్ళు అనుకునేటటువంటి రోడ్ మ్యాప్ లో మేము అనుకునేటటువంటి పాయింట్ కి వారికి మాకు కొంత కామన్ ప్రోగ్రామ్ మినిమం ప్రోగ్రామ్ రావాల్సి ఉంది. ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఏపీ స్టేట్ కి సంబంధించి జనసేన సాటిస్ఫాక్షన్ అయ్యే పాయింట్, బీజేపీ కలిసేటటువంటి పాయింట్ లో ఒక రోడ్ మ్యాప్ ఒకటి వారి దగ్గర ఆశిస్తున్నాం. దీని మీద ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కామన్ ప్రోగ్రామ్ తోటి మేము ఎదరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం చెప్పి
కాబట్టి ఈ రెండు పార్టీలను వదిలి మాకు ఓటు వేయండి అని చెప్పి మేము జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సూచించే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పాయింట్ మొత్తం పక్కన పెట్టి మిగిలినటువంటి అంశాలను కూడా టచ్ చేస్తూ చిరంజీవి గారితో మాట్లాడారు, వారితో మాట్లాడారు, చిరంజీవి గారితో మాట్లాడతాను కానీ చిరంజీవి గారు ఇందాక వారు చెప్పినట్టు కరెక్ట్. చిరంజీవి గారు ఆయన ఒక పెద్ద మనిషి పాత్ర పూర్తిగా పోషిస్తున్నాడు. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం వచ్చాడు, మాట్లాడి హుందాగా ఉంటాడు, ఆయన దగ్గర ఎక్కడ అటువంటి లోపాల తప్పులు లేవు. కానీ వీళ్ళ దాన్ని క్యాష్ చేసి అన్నదమ్ముల మధ్యలో కూడా డిస్ప్యూట్ పెట్టి దాని గురించి కూడా మాట్లాడి ఈయన నమస్కారం పెట్టలేదన్న విషయం కూడా చర్చ పెట్టారు సార్. ఈయన పెట్టకపోవడం అంటే ఆయన స్వయంగా చెప్పాడు మా వదిన గారి చేతిలో పెరిగానని చెప్పి. ఆయనకి లేని బాధ వీళ్ళకి వచ్చింది. ఆయన స్వయంగా చెప్పాడు మా వదిన గారు మా తల్లి గారి దగ్గర నుంచి నేను సంస్కారం నేర్చుకున్నాను చెప్తే వాళ్ళకి లేని బాధ వీళ్ళకి వచ్చి అన్నగారు నమస్కారం పెట్టదు ఏం మాట్లాడేదని మాట మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్, మేము రెండు పార్టీలకు కలిసి ఎదరికెళ్తాం. రోడ్ మ్యాప్ అంటే ఇందాక మీకు చెప్పినటువంటి ఆ 3-4 ఇష్యూస్ మీద డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో అది మేము క్లారిఫై చేయవుతుంది. అది పై స్థాయిలో క్లారిఫై చేసింది, దాన్ని కంటిన్యూ చేసి ఎదరికెళ్తాం. ఓకే జయరామ్ గారు, ఫైనల్ గా సీనియర్ అనలిస్ట్ గా మీరు చెప్పండి దీని గురించి కన్క్లూజన్ టోటల్ అంశం మీద. అంటే చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఒకటి వచ్చేసి ఏదైతే వైసీపీ ఉందో వైసీపీ గుర్తుచాలే అక్రమాలను బయటికి తీయాలి అనుకున్నప్పుడు కలిసికట్టుగా పనిచేయాలి. ఆ కలిసికట్టుగా పనిచేసేదాన్ని ఒకవేళ పొత్తులు అనే విషయానికి వస్తే ఇట్స్ టూ అర్లీ. ఆ విషయాన్ని ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ పొత్తుల్లో ఉండవు అని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే రాజకీయాలలో నేను పదే చెప్తాను, శాస్త్ర మిత్రులు కానీ శాస్త్రమైన శత్రువులు ఉండరు, అందులో డౌట్ ఏం లేదు. ఆ విషయాలను పక్కన పెట్టేస్తే ఇక బీజేపీ విషయానికి వస్తే రెండు చాలా క్లియర్ గా ముందున్న రోడ్ మ్యాప్ లో చాలా క్లియర్ గా ఉన్న మేజర్ డిస్ప్యూట్ ఏంటంటే ఒకటి వచ్చేసి ఉక్కు కర్మాగారము, రెండవది వచ్చేసి అమరావతితో పాటు బైఫరికేటెడ్ చేసిన తర్వాత అవి ఏ విధంగా లాభాలు నష్టాలు ఉన్నాయి, అక్కడ ప్రజలకు ఏ విధమైన రిక్వైర్మెంట్ ఉందో ఆ విషయాలను చాలా క్లియర్ గా చెప్పాలి. అంటే ఎప్పుడైనా కూడా ప్రజలకు కావాల్సినది ప్రజలకు ఇవ్వగలిసింది ఇప్పుడు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి ఆ రోడ్ మ్యాప్ బీజేపీ చేతిలో ఉంది కాబట్టి ఇచ్చినట్టు అయితే ఇద్దరు కలిసి పని చేస్తే కలిసే కాదు ఇద్దరే కాదు అవసరమైతే అందరితో కలిసి పని చేసి ఒకవేళ కనుక వైసీపీని వాళ్ళ శత్రువుగా భావిస్తుంది కాబట్టి దాన్ని కూల్చాలి అనుకున్నప్పుడు కలిసి పని చేయడంలో తప్పులేదు. రమేష్ గారు టీడీపీ తరపున మీ పార్టీ తరపున ఏం చెప్పాలను క్లుప్తంగా చెప్పండి, సమయం అయిపోయింది. ఏమండి ఇప్పుడు ఏ పార్టీతోనైనా సరే మేము పొత్తులకి స్వాగతం ఇస్తున్నాము. అలాగే అసెంబ్లీలో ఈ రోజు జంగారెడ్డిలో 26 మంది చనిపోతే దాన్ని డైవర్ట్ చేసేందుకు వాస్తవాలు బయటపడతాయని చెప్పి మా పార్టీ సభ్యులందరినీ కూడా ప్రభుత్వం భయపడి సస్పెండ్ చేయడం. ఈ మధ్యంలో రసాయనాలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి తెలుగుదేశం పార్టీ దగ్గర. కొన్ని రసాయనాలకు సంబంధించిన సైనైడ్ ను అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, అవన్నీ తర్వాత ఇంకొకసారి మనం డిబేట్ లో చర్చించుకుందాము. ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, అయ్యేది మంచిది కాదు. అలాగే రమేష్ మధ్యలో తీసుకొచ్చి మీడియాని కూడా ఒకటి చిన్న విషయం అండి, మీడియాని విమర్శించడం వైసీపీ వారికి తగదు కాదు. ఏ పార్టీకైనా సరే జర్నలిస్టులు ఎన్నో కష్టాలు పడి జర్నలిస్టులు కూడా మీడియాని ఎవరు అన్నా కానీ తప్పండి, అది మీడియాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. నోరు మాత్రం పారేసుకుంటే బాగుండదు. ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా జర్నలిస్టులని గాని లేకపోతే మీడియాని గాని అనవసరంగా మాట్లాడటం మంచిది కాదు. ఓకే థ్యాంక్ యూ. అలాగే వెంకటేశ్వర గారు మీరు కూడా కన్క్లూజన్ ఇచ్చేసాను. జనసేన పార్టీ తరపున ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు ఈ యొక్క అన్నిటికి సంబంధించి ఏం చెప్పాలనుకున్నారు క్లుప్తంగా చెప్పేసండి. చాలా స్పష్టంగా నేను చెప్తాం కదమ్మా, మా నాయకుడు చాలా స్పష్టమైనటువంటి దిశ నిర్దేశం చేశారు. దాంట్లో ఏ విధమైనటువంటి యాంబిగ్యూటీకి తావు లేదు. ఖచ్చితంగా మేము భవిష్యత్తులో జనసేన పార్టీ బీజేపీ పార్టీ మాతో రాష్ట్ర అభివృద్ధి కోసం తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి వచ్చేటువంటి పార్టీలతో పొత్తుకు భవిష్యత్తులో పొత్తులను అప్పుడు ఆలోచిస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును మేము చేల్చము. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చకోకుండానే ప్రభుత్వం ఈ రోజున ఏదైతే అనుకూలంగా నిర్మించుకున్నామనేటువంటి ఓటు బ్యాంక్ ఉందో ఆ ఓటు బ్యాంకును కూడా పగలగొట్టి ఖచ్చితంగా 2024లో కానీ అంతకు ముందు జరిగేటువంటి ఎన్నికల్లో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం, రూల్ ఆఫ్ లాకి ఎగెనిస్ట్ గా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మాత్రం మేము నడుం కడతాం. అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని మా జనసేనని దిశ నిర్ణయం చేశారు. ఆ మేరకు మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాలు ఉండబోతున్నాయి. ఖచ్చితంగా పునర్విభజన చట్టంలో కానీ అమరావతి విషయంలో కానీ విశాఖ ఉక్కులో కానీ రాయలసీమకి ఉత్తరాంధ్ర రాష్ట్రానికి బుందేల్ఖండ్ ప్యాకేజ్ అమలు జరపడంలో కానీ
అన్ని విషయాల్లో కూడా మా రోడ్ మ్యాప్ లో స్పష్టమైనటువంటి అభిప్రాయం వస్తుంది. భవిష్యత్తులో మంచి ఆశాజనకంగా ముందుకెళ్దాం. చాలా సంతోషం అమ్మా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ జై అండి. హింద్. వెంకటేశ్వరరావు గారు, అలాగే సత్యనారాయణ గారు, జయరామ్ గారు, రమేష్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ పీపుల్ ఫోరం డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.